నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. లోక్ అదాలత్తో కేసుల సత్వర పరిష్కారం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన పట్టణ ప్రధాన వీధులు. శ్రీరామనవమి సందర్భంగా భారీ శోభాయాత్ర. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు. లోక్ అదాలత్ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఈ దిశగా కక్షిదారులు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. అనంతరం కక్షిదారులకు రాజీ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, ఎస్పీ అఖిల్ మహాజన్, న్యాయమూర్తులు హుస్సేన్ నాయక్, దివ్యవాణి, తేజస్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్లో ఎక్కువ శాతం పెండింగ్ కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. అందరి సహకారంతోనే కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. న్యాయవాదులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఇదే సహకారాన్ని రానున్న కాలంలో అందిస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అదేవిధంగా ఇటీవల సుప్రీం ఆదేశాల మేరకు వరకట్నపు కేసుల పరిష్కారం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ దఫా లోక్ అదాలత్లో కూడా ఇప్పటి వరకు మనం ఎక్కువ కేసులు పరిష్కరించడం జరిగింది. ఈరోజు చివరి రోజు. ఇప్పటి వరకు నాకున్న సమాచారం వరకు పెండింగ్ కేసులు అంటే సీసీలు అలాంటివి, సూట్స్ సుమారుగా 500 పైన కేసులు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీసీలు అనేవి సుమారుగా ఒక 5,000 చిల్లర పరిష్కరించడం జరిగింది. ఈ పెట్టి చలాన్ కేసులు సుమారుగా 20,000 చిల్లర కూడా పరిష్కరించడం జరిగింది. ఇదంతా కేవలం మీ అందరి సహకారంతో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫున, అదేవిధంగా మిగతా న్యాయమూర్తులు అందరి తరఫున కూడా స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధమైన సహకారం భవిష్యత్తులో కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు చెప్తూ మన సొసైటీలో ఇంకా 498A డౌరీ హెరాస్మెంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అడ్వకేట్స్, బార్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో, అదేవిధంగా ల్యాడ్స్ కౌన్సిల్ సహకారంతో, ప్యానల్ లాయర్ సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో మన ప్రతి జిల్లాలో ప్రతి చోట దీని మీద అవగాహన కలిగించాల్సిందిగా కోరారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మనందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకొని అందరి సహకారంతో కొన్ని క్యాంపులు చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఆ సందర్భంగా కూడా మిమ్మల్ని అందరినీ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఇరువైపుల కక్షిదారులు రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ వేదిక ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని సూచించారు. లేని పక్షంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ సమయం, డబ్బును వృధా చేసుకోవద్దని తెలిపారు. సొసైటీ మంచిగా నడవాలి. దానిలో లోక్ అదాలత్ వల్ల ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే, చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే అది అక్కడే రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే కేసెస్ ఉన్న వల్ల వాళ్ళ లిటిగేషన్లో పోతారు. ఇంకా వాళ్ళ మధ్యలో మైండ్లో ఎనిమిషిప్ లేకపోతే ఆ జెలసీ లేకపోతే ఇంకా వాళ్ళ అంటే ఇంకా పెరుగుతుంది. ఇంకా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇష్యూస్ అవుతారు. సో ఎట్లయినా ప్లాట్ఫామ్స్లో, లోక్ అదాలత్ లాగా ప్లాట్ఫామ్స్లో ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఇక్కడే రిజాల్వ్ అవుతాయి. మరియు జస్టిస్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది. సో అందరు ప్రజలకి అందరికీ రిక్వెస్ట్, తొందరగా మీరు వచ్చి, ఈరోజు లాస్ట్ డే, మీరు వచ్చి మ్యాక్సిమం కేసెస్ మీరు అడ్మిషన్ కాంప్రమైజెస్ లోక్ అదాలత్లో చేయించాలి. సో దట్ మీరు కూడా ఎట్లయినా ఫ్రీ అవుతారు. లేకపోతే మళ్ళీ మీరు కోర్టుకి రావాలి, మళ్ళీ అంటే ఇబ్బంది మీకు కూడా అనవసరంగా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు డిస్పోజల్ చేస్తే చాలా బాగుంటుంది. దీనిలో మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం, మన డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ మెజిస్ట్రేట్స్ అండ్ ఆల్ ద అడ్వకేట్స్ అందరు చాలా మంచి చేస్తున్నారు. మనకి చాలా కేసెస్ కూడా మనం చూస్తే స్టేట్లో మనం అంటే చాలా మంచి కేసెస్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం ఆల్మోస్ట్ కంపారిజన్ చేస్తే మనం ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాం. ఇదే ఈసారి కూడా 100% ఎఫర్ట్స్ పోలీస్ సైడ్ నుంచి మరియు అడ్వకేట్స్ అండ్ పీపీలు మరియు మెజిస్ట్రేట్స్ నుంచి కూడా అంటే నడిచింది. సో ఇదే కంటిన్యూ మన కోఆర్డినేషన్ అండ్ లైనింగ్ ఎట్లే కంటిన్యూ అవుతుంది నేను కోరుకుంటున్నాను. శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భవ్య శ్రీరాముని శోభాయాత్ర అట్టహాసంగా సాగింది.
వేలాదిగా తరలివచ్చిన యువకులు డీజే గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. జై శ్రీరామ్ నినాదాలు, కాషాయ జెండాల రెపరెపలు, శ్రీరాముడి భక్తి గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే భారీ శోభాయాత్ర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వేలాదిగా తరలివచ్చిన యువకుల జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ శ్రీరాముని విగ్రహం శోభాయాత్రకు ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్లతో పాటు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తదితరులు శ్రీరాముని విగ్రహం వద్ద పూజలు జరిపిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. యువకులు కాషాయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన శోభాయాత్ర నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ల మీదుగా తిరిగి మఠం వరకు కొనసాగనుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక శోభాయాత్ర సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. దారి పొడవునా యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చూశారు. యాత్రలో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం పలు సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క శోభాయాత్ర వేలాది మంది శ్రీరాముని భక్తులతో భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేస్తూ ఆదిలాబాద్ పట్టణ వీధుల గుండా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. శ్రీరాముని జీవితాన్నే ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నటువంటి మనం ప్రపంచమంతా అల్లకల్లోలమైనా కూడా ఈ దేశం ఇంత సురక్షితంగా ఉండగలుగుతున్నది అని అంటే ఆ యొక్క శ్రీరాముని జీవితమే మనకు ఆదర్శం. ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. వందల వేల సంవత్సరాల నుండి హిందువుల మీద దాడులు జరిగినా, హిందూ సంస్కృతి మీద దాడులు జరిగినా చెక్కు చెదరకుండా ఈరోజు కూడా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ఈ దేశం ప్రయాణం కొనసాగిస్తున్నది అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి అనాదిగా ఈరోజు ఆ యొక్క హిందువులు ఆచరిస్తున్నటువంటి విధానమే.
హిందువుల పండుగలు అంటే కేవలం భారతదేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా హిందువుల పండుగల దిక్కు చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు ఈరోజు ఆర్థికంగా ఎదిగిన దేశాలు, ఎంతో అభివృద్ధి చెందిన టెక్నాలజీ కనుక్కున్నటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు హిందువుల పండుగల మీదనే ఈ గొప్ప రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని పండుగలు, హిందూ పండుగలు ఈరోజు గొప్పగా జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా నా తెలంగాణ ఆదిలాబాద్ హిందూ బంధువులారా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గమనించండి. ఐక్యమత్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి చెడు కోరుకొని మనకు మాత్రం ఇబ్బందులు వస్తే అందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రామనవమి శుభాకాంక్షలు. మన రామ్ దేవుడు ఎట్లయినా మనకి రామ్ రాజ్య మార్గం చూపించారు. మనం కూడా అదే అందరు ప్రణ్ తీసుకొని ఈరోజు రామనవమిలో దానికోసం రాజ్య కోసం ఎట్లయినా ఈక్విటీ, జస్టిస్, ఫెయిర్నెస్, రామ్ దేవుడు ఎట్లయినా దానికోసం ఫైట్ చేశారు. మనం కూడా దానికోసం ప్రణ్ తీసుకొని మనం దానికి ముందు పోవాలి. ఇట్లయినా మనం శోభయాత్ర లేకపోతే రామనవమితో మనం సెలబ్రేట్ చేస్తే మన సంస్కృతి కూడా కాపాడుకోలాగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. హజ్ యాత్రికులకు శనివారం మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాత్ర సమయంలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. అనంతరం యాత్రికులకు వ్యాక్సినేషన్ చేశారు. ఆరోగ్యం కాపాడుకుంటూ హజ్ యాత్రను యాత్రికులు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్లు సూచించారు. శనివారం టీఎన్జీఓస్ హోంలో ఆదిలాబాద్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు యాత్రికులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. అనంతరం వ్యాక్సినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో హజ్ సొసైటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్ తవక్కల్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్లు మాట్లాడుతూ జిల్లా నుంచి 65 మంది యాత్రికులు హజ్కు వెళ్తున్నారని తెలిపారు. వారికి మెడికల్ క్యాంప్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. యాత్రికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీపీ, షుగర్ ఉన్నవారు మందులను వెంట ఉంచుకోవాలన్నారు. వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ మందులను సమయానుసారంగా వేసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ యాత్రను విజయవంతంగా ముగించుకొని రావాలని ఆకాంక్షించారు. आज यात्री के लिए टोटल 68 मेंबर्स इधर आदिलाबाद से अपने पास 65 मेंबर्स अपने पास रजिस्ट्रेशन हुआ है. उसमें से जो एबो 60 ईयर्स है उसको निमोकाकल इंजेक्शन में एक्स्ट्रा देना पड़ेगा. इसलिए सबको मेनिंजोकाकल एंड निमोकाकल जो 60 साल के ऊपर के वाले को देते हैं. तो आप लोग जो भी ज़्यादा लोग जितने लोग बीपी है, शुगर है, उन लोग आप जब यात्रा करते हैं जब उस टाइम में सब गोलियां साथ में लेके जाना है और इमरजेंसी टैबलेट्स भी पूरा लेके जाना है. ये बहुत ज़रूरी काम, क्योंकि आप इतने दूर आप हज को जा रहे हैं, इसलिए आप शरीर से ఆరోగ్యకరమైన వాతావరణంలో పోయి మళ్ళీ అదేవిధంగా ఆరోగ్యకరంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. लेकिन ये काम भाई आपको ये जरूरी है कि हर टैबलेट जितना भी आप रेगुलर यूज़ करते हैं और दूसरे भी जो पैरासिटामोल टैबलेट समझ लो, मोशंस के टैबलेट समझो, अपने को सर्दी खांसी कुछ भी हो सकता है, ये सब पूरा एक किट बना के आपके साथ रखना है. మన వాడే రొటీన్ బీపీ గోళీలు ప్లస్ ఏదో ఇప్పుడు డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్లు మనకు ప్రోటీన్ షుగర్స్ అన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీకు వ్యాక్సిన్ ఇస్తారు. అన్ని రకాల మనము జాగ్రత్త పడుతూ మన యొక్క యాత్రను శుభ పరిణామాలు మనం ముగించాలి. అదేవిధంగా ఏదైతుందో ఇప్పుడు డాక్టర్ ఎవరికైనా చిన్న శిక్షణ ఇబ్బంది ఉంటే డాక్టర్ ఉంటే అది కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకోకపోతే మనం కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది. మెయిన్గా అందరూ మనము వయసు పైన పడిన వారు 60-65 ఇయర్స్ ఉంటాం మోస్ట్ ప్రాబ్లీ. ఆ ఏజ్లో బీపీ షుగర్ ఖచ్చితంగా చాలా ఉండనే ఉంటుంది. సో జాగ్రత్తతో మన ప్రాణిని సుఖంగా మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పలువురు బాధితులకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించారు. గతేడాది కాలంలో జిల్లాలో మొత్తం 1100 మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం 15,80,000 రూపాయల విలువైన 105 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. గత 30 రోజుల్లో ప్రత్యేక బృందం వీటిని రికవరీ చేయగా ఫోన్లు తిరిగి చేతికందడంతో బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే CEIR వెబ్సైట్ లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సరైన పత్రాలు లేకుండా ఫోన్లను ఖరీదు చేయవద్దని పేర్కొన్నారు. దొంగ మొబైల్ ఫోన్లను కొంటే తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ప్రత్యేక బృందం సభ్యులు RSI పి గోపీకృష్ణ,
ఎంఏ రియాజ్, మజీద్, త్రిశూల్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. याद तो दिलाना क्योंकि मैं भी होमगार्ड करा जंगल पूरा घूमते थे बहुत बढ़िया। उठा देते बहुत बढ़िया। कब करे होमगार्ड? जी होमगार्ड कब करे? 1990 उतर बहुत बढ़िया। हैदराबाद से भेजे? चल रहा है ना? साथ नहीं है। कब घूम हुआ था? अभी नहीं आई घूमा। थैंक यू। देखना गलत ना देखना है। कितना पुराना फोन है ये? कब चोरी हुआ था? ऐसा ही हालत था? टूटा हुआ था? कौन बाइक पर? పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. శనివారం కార్మికుల హాజరును స్వయంగా పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ శానిటేషన్, వాటర్ సప్లై సిబ్బంది అటెండెన్స్ హాజరు పట్టికలను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష శనివారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఉదయం 5 గంటలకు స్వయంగా శానిటేషన్ వర్కర్ల హాజరు పట్టికను పరిశీలించిన అనంతరం వాటర్ సెక్షన్లో హాజరు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి రెగ్యులర్గా విధులకు హాజరు కావాలని సూచించారు. ఎంతమంది విధుల్లో ఉన్నారు, ఎంతమంది సెలవుల్లో ఉన్నారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కార్మికులు విధులకు గైర్హాజరు అవుతున్నట్లు తన పరిశీలనలో తెలిసిందని తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శానిటేషన్ కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. వాటర్ సప్లై సిబ్బంది కూడా ప్రజలకు అవసరమైన నీటిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ 2 విభాగాల కార్మికుల కోసం ప్రతి నెల 78 లక్షల రూపాయల వేతనాల రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు. గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కార్మికులు ఇష్టారీతిగా విధులకు హాజరవుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితులు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు నీటిని వృధా చేయకుండా మితంగా వినియోగించాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన జీతాలు, పీఎఫ్ నిధులు త్వరితగతిన వారి ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అటెండెన్స్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు పర్ మంత్ 78 లక్షలు చెల్లిస్తున్నాం మున్సిపాలిటీ నుంచి వర్కర్లకి. కాబట్టి ఎందరు వర్క్ చేస్తున్నారో చేయట్లేదో అది చూడాలని దగ్గరుండి మేమే సమీక్షించడం జరిగింది. అయితే చాలా మట్టుకు కొందరు లీవ్ పెట్టేసి ఆబ్సెంట్లు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఒక 2-3 రోజులంటే ఒక 1 డే అంటే ఏమనుకోవచ్చు, కానీ కంటిన్యూ అటెండెన్స్ లేని వాళ్ళు మాత్రం, కంటిన్యూ రాని వాళ్ళు మాత్రం మాకు ఎవరు ప్రశ్నించరు అనే వాళ్ళకి మాత్రం కఠినంగా ఉంటాయి. ఎందుకంటే తీసివేయడం జరుగుతుంది. మాకు ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి శుభ్రత కూడా ఉండాలి. కాబట్టి వర్కర్ల మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే మేము ఎవ్రీ మంత్ వాళ్ళకు డబ్బులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు కూడా వర్క్ చేసినట్టయితే చాలా సంతోషం. కానీ చాలా మట్టుకు చాలామంది ఆబ్సెంట్లు ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock శానిటేషన్ల కింద తీసుకున్నాం. తర్వాత 8 o'clock ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర, వాటర్ సప్లై వాళ్ళ దగ్గర అటెండెన్స్ చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది ఆబ్సెంట్లు ఉన్నారు. దీని మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టినాం. ఎందుకంటే ఎక్కడ ఎందరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడ వర్కర్స్ ఉన్నారు, మొత్తం టోటల్ ఎంత వర్కర్స్ ఉన్నారో అది చూసి, ఎక్కడ ఎంత అవసరమో అంత చూసి మిగతా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్కి, మనం ఇస్తున్న అమౌంట్కి పని అంతా జరగట్లేదు. ఎందుకంటే 78 లక్షలు అంటే మామూలు మాట కాదు. ఆ 78 లక్షలకు సరిపడా కూడా మనకు ఆదిలాబాద్ పట్టణంలో వర్క్ జరగట్లేదు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని టీచర్స్ కాలనీ, హనుమాన్ ఆలయంలో ఈదురుగాలుల కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఆలయ ఆవరణలో వేసిన టెంట్ దగ్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం గాలివాన కొంతసేపు బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో పట్టణవాసులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇదే క్రమంలో టీచర్స్ కాలనీలోని హనుమాన్ మందిరంలో రామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సమయంలో గాలి దుమారం లేవడంతో ఆలయం ఆవరణలోని ఉన్న పొయ్యిలోని నిప్పురవ్వలు గాలితో టెంటుపై పడగా టెంట్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.
మరోవైపు తలమడుగు మండలంలో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కారణంగా పలుచోట్ల పంటలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండల కేంద్రానికి చెందిన రైతు ప్రేమేందర్ రెడ్డి సాగు చేసిన 2 ఎకరాల జొన్న పంట పూర్తిగా నేల కొరిగింది. మరో రైతు స్వామి సాగు చేసిన 3 ఎకరాలలో సుమారు 2 ఎకరాల పంట నష్టపోయింది. పల్సి తాండా గ్రామానికి చెందిన రైతు రమేష్ జాదవ్ ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో ఆయన నిరాశ్రయుడిగా మారాడు. పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి సహాయం అందించాలని కోరుతున్నారు. పట్టణంలోని శాంతినగర్లో యువకుడి దారుణ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే శాంతినగర్కు చెందిన అర్బాజ్ను అదే ప్రాంతానికి చెందిన లఖన్ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. వివాహేతర సంబంధమే వీరి ఇద్దరి మధ్య గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. నిందితుడికి మరో 2 వ్యక్తులు సహాయం చేసినట్లుగా గుర్తించగా 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గతంలోనూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లు గుర్తించారు. హత్య కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈరోజు మిడ్నైట్ తెల్లారగట్ల 1:30 ప్రాంతంలో ఒక వ్యక్తిని తలకాయ మీద కుట్టడం జరిగింది. దానివల్ల ఆయన చనిపోయింది. దాని మీద షేక్ మొహమ్మద్ అర్బాజ్ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిర్మల్లో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ ప్రధాన కార్యదర్శి కల్లం వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో డాక్టర్లు నిరసన తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైద్యులకు తగిన భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కళ్ళెం వెంకటరెడ్డి మాట్లాడుతూ వైద్యులపై దాడి ఘటనలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మల్లో వైద్యుడిపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనుకోని దాడి జరిగింది. దీన్ని మా ఐఎంఏ ఆదిలాబాద్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదొకటే కాకుండా ఇంతకుముందు కూడా మన తెలంగాణలోనే కాదు, ఆదిలాబాద్లోనే కాదు, మొత్తం భారతదేశం అంతటా కూడా చాలాసార్లు డాక్టర్స్పై దాడులు జరిగాయి. మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. బట్ ఈ సెక్షన్స్ ఎన్ని ఉన్నప్పటికీ కానీ 351, 111 ఇలా చాలా ఉన్నాయి. ఈవెన్ క్రిమినల్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరి మీద కూడా ఎవరు అరెస్ట్ అవ్వలేదు, ఎవరు శిక్షించబడలేదు. సో మాకు ఈ మధ్యాహ్నం వరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఐఎంఏ నిర్మల్ తరపున మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికీ కూడా శిక్ష అనేది పడలేదు. మరి వాళ్ళు దొరికారా? మనకైతే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ మధ్య ముందు డాక్టర్స్ దగ్గర అంటే కెమెరాస్ ఉండే కాదు, ఇప్పుడు మా మీద అటాక్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి అందరం కూడా కెమెరాస్ పెట్టుకుంటున్నాము. వచ్చిన ఆ వీడియోలో కూడా వ్యక్తిది మొహం అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ అక్కడ నిర్మల్లో మాత్రం ఇప్పటివరకు వాళ్ళు దొరకలేదు అంటున్నారు. సో వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తే డాక్టర్లు కూడా వాళ్ళ వృత్తిని సక్రమంగా చేసుకోగలుగుతారు. అండ్ మేము కూడా ప్యానిక్ అవ్వకుండా ఇలా స్ట్రైక్ చేసి బంద్ పెట్టేసి పేషెంట్స్ అందరూ కూడా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళే అవసరం ఉండదు. ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ ఒక్కరోజే కాదు, కంటిన్యూస్గా మేము ఓపీ సేవలే కాకుండా ఎమర్జెన్సీ సేవలు కానీ ప్రతి ఒక్కటి కూడా బంద్కి పిలుపునిచ్చాము. నిర్మల్ మొత్తం నార్త్ తెలంగాణ కాకుండా ఐఎంఏ తరపున తెలంగాణలో ఉన్న అన్ని డాక్టర్స్, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇదిగింత వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే కంపల్సరీ బంద్ పెట్టేస్తాము. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆపద సమయాల్లో ధైర్యంగా తలపడేలా, వారి రక్షణకు వారే పూనుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడం పట్ల జిల్లా కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎదురయ్యే అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోవడానికి బాలికలకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 130కి పైగా జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 3 నెలల పాటు ఈ శిక్షణను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 24 పాఠశాలల్లో అత్యధికంగా 72 సెషన్ల పాటు, ఇతర ఉన్నత పాఠశాలల్లో 33 సెషన్ల పాటు నిపుణులైన శిక్షకుల ద్వారా మెలకువలను నేర్పించినట్లు వివరించారు. విద్యార్థినులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ధైర్యే సాహసే లక్ష్మి అన్న నినాదంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ శిక్షణ ద్వారా బాలికలు ఆకస్మిక దాడుల నుండి తమను తాము కాపాడుకోవడమే కాకుండా పరిసరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండే అవగాహనను పొందుతారని ఆయన అన్నారు. విద్యార్థినుల నుండి వచ్చిన విశేష స్పందనను చూస్తుంటే భవిష్యత్తులో వారు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిని సాధించారని నమ్మకం కలుగుతోందని, బాలికల సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం దోహదపడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ జిల్లా స్థాయిలో శనివారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు సంబంధిత అధికారులు, కోచ్లు పరీక్షలు జరిపారు. ఈ ప్రక్రియను నిష్పక్షపాతంగా ప్రతిభ ఆధారంగా నిర్వహిస్తున్నట్లు డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది మంచి అవకాశమని, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి సమాన అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కోచ్లు రాజ్, కబీర్ దాస్, కొమ్ముకృష్ణ, శ్రీధర్, వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్ అదాలత్తో కేసుల సత్వర పరిష్కారం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన పట్టణ ప్రధాన వీధులు. శ్రీరామనవమి సందర్భంగా భారీ శోభాయాత్ర. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.